హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పాలక్ ఆమ్లెట్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఎర్లీ మార్నింగ్ కిడ్స్కి పెట్టచ్చు, స్నాక్ బాక్స్లో పెట్టచ్చు. రోజు బాయిల్డ్ ఎగ్ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా ఆమ్లెట్ ట్రై చేయొచ్చు. చాలా హెల్దీ, చాలా టేస్టీ కూడా. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు పాలకూరలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పాలకూర కట్టని చూపిస్తున్నాను. నీట్గా వాష్ చేసుకుని బాగా సన్నగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒక కట్ట పాలకూరకి 2 గుడ్లు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ గుడ్లు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నాటుకోడి గుడ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ అల్లాన్ని తురిమి యాడ్ చేసుకోవాలి. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. పాలకూరలో ఉప్పు ఎక్కువ పట్టదు, చూసుకుని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 పీస్ లెమన్ జ్యూస్ ఇందులోకి యాడ్ చేసుకోండి. నిమ్మకాయ, అల్లం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కారం బదులు మిరియాల పొడి యాడ్ చేస్తేనే ఆమ్లెట్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేశాక 2 మినిట్స్ బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్ లో మీరు గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గీ కానీ బటర్ కానీ లేకపోతే ఆయిల్ తోని ఆమ్లెట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్ ని ఇందులోకి యాడ్ చేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఆమ్లెట్ ని కుక్ చేసుకుంటే ఈవెన్ గా ఆమ్లెట్ ఫ్లఫీగా కుక్ అవుతుంది అనమాట. మూత తీసి ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. కానీ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు కుక్ చేస్తేనే అప్పుడే పాలకూర కుక్ అవుతుంది, ఆమ్లెట్ కూడా ఫ్లఫీగా ఫ్రై అవుతుంది అనమాట. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మీకు ఇష్టమైతే టమాటో కెచప్ తో సర్వ్ చేసుకోండి. టమాటో కెచప్ లేకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.